బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో పోలవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లబోతున్నారు. విభజిత ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక పోలవరంలో తొలి పర్యటన చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరిగి సోమవారం పోలవరం పద్ధతికి శ్రీకారం చుట్టారు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్టు సందర్శన రెగ్యులర్గా ప్రతి వారం ఆయన చేసేవారు. ప్రతి సోమవారం పోలవరాన్ని సందర్శించేవారు. తిరిగి మళ్ళీ సోమవారం పోలవరం పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో ఆయన నివాసం దగ్గర నుంచి చంద్రబాబు పోలవరానికి బయలుదేరబోతున్నారు. 12 గంటల నుంచి 1:30 వరకు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2:05 నుంచి 3:05 వరకు పోలవరంపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. 3:10 నుంచి 3:40 వరకు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రాజెక్టు దగ్గర ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సీఎం అయ్యాక చంద్రబాబు తొలి పర్యటన కావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, మీతో మాట్లాడే ముందు ఒకసారి నిమ్మల రామానాయుడు అక్కడ ఏర్పాట్ల గురించి మాట్లాడారు. నిమ్మల రామానాయుడు ఏం మాట్లాడారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని 2014, 2019 ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని పరిగెత్తించి పనిచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2019, 2024 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి పనులు కానీ మరి అవన్నీ కూడా మరి నిర్వీర్యం చేయడం, ఒక రకంగా విధ్వంసం. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పనులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే పర్టికులర్గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడంతో ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి సంవత్సరం పాటు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు చేపట్టినటువంటి స్థితిలో మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, ఎందుకంటే ఇది అత్యంత క్రిటికల్ ప్రాజెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్టు సీజన్కి మార్పులు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈవేళ పోలవరం ప్రాజెక్టుని ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే 5 సంవత్సరాల్లో చూసామో దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం పోలవరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మరి యొక్క 5 సంవత్సరాల పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ మాట మేమేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరంగా మేము చెప్పట్లా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు. ఏదైతే మరి నీతి ఆయోగ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ని కోరితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదం. ఏదైతే ఉన్న ఏజెన్సీని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా రద్దు చేయడం ద్వారా ఏదైతే 2019కి ఇంకొక 2 నెలల్లో అంటే మే, జూన్, జూలై నెలకల్లా పూర్తి అవ్వాల్సినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేయకపోవడం వల్లే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుల్ని పునరావృతం ఇటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులో చేయొద్దని ఇవాళ సాక్షాత్ ఒక ఐఐటి హైదరాబాద్ వాళ్ళు మరి రిపోర్ట్ ఇచ్చారని అంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులో ఎంత తీవ్రమైన తప్పిదం చేశాడో ఆ తప్పిదం పర్యవసనం ఈవేళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. మరి దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా దానికి ఎగువన ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణం చేశామో జనరల్గా దానికి కూడా ఒక 3 years మరి దానికి పీరియడ్ ఉంటుంది. మరి ఆ 3 years కూడా మరి కంప్లీట్ కాబోతున్నటువంటి పరిస్థితుల్లో దాని స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, అప్పర్ కానీ లోయర్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా
అంటే 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 13 చిన్న జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలని ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజు పెద్దపీట వేశారు. అందుకే మళ్ళీ ఆ పోలవరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఏ రకంగా చేయాలి, ఎక్కడెక్కడ ఏ రకంగా తప్పిదాలు చేశారు, ఇవన్నీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా ఆయన క్షేత్రస్థాయిలో ఆయన పదవీ బాధ్యతలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్, మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నారని అంటే ఆయన వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పరిపాలన దక్షత కానీ, ఆయన కూడా ఒక క్రిటికల్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఆయన దాన్ని చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులకి నెట్టేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పునర్నిర్మాణం చేయగలిగేటువంటి శక్తి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనకి మేము కూడా అండగా ఉండి ఖచ్చితంగా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి ప్రజలు కళలు నెరవేర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముగిసినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మరి నిజంగా కక్షలు, కేసులు, వేధింపులతోటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా 5 సంవత్సరాలు జరిగింది. నిజంగా పోలవరం ప్రాజెక్టులో కానీ, ఇరిగేషన్లో కానీ అటువంటి తప్పు చేస్తుంటాయి. ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా కూడా కేసులు పెట్టి మరి అరెస్ట్ చేసిన పరిస్థితులు చూశారు. మరి నిజంగా వాళ్ళు చెప్పినట్లు పోలవరంలో కానీ, ఇరిగేషన్లో కానీ ఏ చిన్న అవినీతి జరిగినా మరి ఎందుకు ఒక్క కేసు కూడా నమోదు చేసి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు? అంటే అబద్ధాలతోటి, అసత్యాలతోటి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే అబద్ధాలు, అసత్యాలతోటే మరి అధికారంలో ఉన్నాడు. మళ్ళీ అదే అబద్ధాలు, అసత్యాలతో మళ్ళీ ఇంకొకసారి అధికారంలో రావాలనుకున్నాడు. ప్రజలు వాళ్ళని గమనించారు కాబట్టి ఈవేళ వాళ్ళకి మరి ఏదైతే 11 సీట్లకి పరిమితం చేసినటువంటి పరిస్థితి. అంచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్లో స్థానం లేదు. ఖచ్చితంగా రేపు మేము కూడా జవాబుదారితనంతో, ఎందుకంటే ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ముఖ్యమంత్రి గారు కానీ, ఏదైతే మా ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తున్నామని అంటే దానికి ఒక్కటే ఏంటంటే సేవకులు అనేవాళ్ళు, ఒక సేవకులు అనేవాళ్ళు పాలకుల మాదిరిగా ఉండాలి, ఒక పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా ఉండాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేసేటువంటి వాళ్ళం. కాబట్టి ఈరోజు మేము ఏదో వాళ్ళకు మాదిరిగా కక్షలు, కేసులు, వేధింపులు, అరాచకత్వం, విధ్వంసంతో మా పాలన కాదు. మా పాలన అంతా కూడా అభివృద్ధి, సంక్షేమం వైపే మా పాలన జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అదే. మీరు మరికొద్దిసేపట్లో చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ ఏర్పాట్ల గురించి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు 2014 తర్వాత చంద్రబాబు పాలనలో 70% పైగా ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్ హయాంలో 2% కూడా ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. ఇంకా అక్కడ చంద్రబాబు హయాంలో పూర్తయిన పనులను దెబ్బతినే విధంగా గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించింది అని నిమ్మల రామానాయుడు అంటున్నారు. మరి పోలవరం ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో రాయండి. పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబు పర్యటన, పోలవరం ప్రాజెక్టు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కమెంట్ బాక్స్లో రాయండి. పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళదాం. పోలవరం ప్రాజెక్టు దగ్గర మా ప్రతినిధి ప్రకాష్ పూర్తి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, పోలవరం ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి? ఎస్ రోహిత్, మనం ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు విజిట్ అనేది మొట్టమొదటిసారిగా అతనైతే ఈరోజు పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో అతనైతే ఈరోజు మరికొద్ది సేపట్లో నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసేందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 11 గంటల ప్రాంతానికి ఉండవల్లిలో ఉన్నటువంటి తన నివాసం నుంచి చంద్రబాబు నాయుడు అయితే బయలుదేరుతారు. అక్కడి నుంచి 11 గంటల 45 నిమిషాలకైతే
ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఉన్నటువంటి ఎలిఫ్యాడ్ కూడా సిద్ధం చేశారు. అక్కడ దిగినటువంటి చంద్రబాబు అక్కడ నుంచి నేరుగా 12 గంటల ప్రాంతానికైతే పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద ప్రాంగానికైతే చేరుకుంటారు. ప్రాంగణంలో 1:30 వరకు అధికారులతోనే అక్కడ సైట్లో ఉన్నటువంటి ప్రాంతం కూడా పూర్తిగా అన్ని ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ 1:02 మనకు ప్రధానంగా చూసుకుంటే 1 గంట నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి 2:05 నుంచి 3:05 వరకు అధికారులతో ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో పాటు మొత్తం అందరితో కూడా సమీక్షా సమావేశం కూడా ఈ యొక్క సైట్ ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారో మనం ప్రధానం చెప్పవచ్చు. అక్కడ నుంచి తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతానికి అయితే మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడే ఇక్కడ ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా పరిశీలించినటువంటి ప్రాంతాలతో పాటు అక్కడ ప్రాజెక్టు పురోగతి ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధంగా గతంలో ఏ విధంగా చేశారో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది, అలాగే అక్కడ నుంచి 19 నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఏ విధంగా ఈ యొక్క పురోగతి ప్రాజెక్టు పరిశీలన ఏ విధంగా ఉందని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత రిపోర్ట్ అయితే చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే మీడియా సమావేశంలో వివరించబోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన వారం రోజుల్లోనే మొదటి విజిట్గా పోలవరాన్ని పెట్టుకున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ప్రతి సోమవారం పోలవరం విజిట్గా అతనంతా కూడా శ్రీకారం చుట్టారు. ఆ విధంగానే పోలవరం పనులు అయితే పరిశీలించారు. అప్పుడైతే 70% వరకు కూడా పనులు పూర్తయ్యాయని, తర్వాత పురోగతి ఏ విధంగా ఉందంటూ కూడా రకరకాల కూడా కామెంట్ చేస్తారు. ఈ యొక్క పోలవరం కేవలం ఈ అందరూ కూడా రాజకీయ నాయకులు విమర్శలకే ఒక వరంగా మారిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో వచ్చిన తర్వాత ఎటువంటి పోలవరం పురోగతి ఏ విధంగా లేదంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిశీలించిన తర్వాత పురోగతి ఏ విధంగా ఉంది, అక్కడ నిజంగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళు అయితే పూర్తిగా దెబ్బతింది. 2020 వరదలు ఏదైతే వచ్చాయో వరదలకైతే పూర్తిగా దెబ్బతిందని చెప్పేసి అంటున్నారు. ఆ యొక్క నిజంగా ఎంతవరకు డ్యామేజ్ అయింది, లేదంటే ఈ యొక్క ఎగువ కాపర్ డ్యామ్ కావచ్చు, అలాగే దిగువ కాపర్ డ్యామ్ కావచ్చు, ఏ విధంగా పనులు పూర్తయ్యాయి, అలాగే స్టీల్వే పనులు అయితే దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. మొత్తం 48 గేట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే నీటి విడుదల ప్రక్రియ ఏ విధంగా ఉందో మొత్తం అన్ని కూడా చంద్రబాబు నాయుడు అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మన సైట్ వద్ద ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు ఉన్నటువంటి సైట్ వద్దే మనం చూస్తున్నాం. ఇదే ప్రాంగణం మనం చూస్తున్నటువంటి ప్రాంతం మన పోలవరం అదే లెఫ్ట్ కెనాల్ అలాగే రైట్ కెనాల్ అంటూ 2 కాలువలు, కుడి ఎడమ కాలువలు ఉంటాయి. ఆ కాలువకు సంబంధించినటువంటి విజిట్ మన ప్రాంతంలో మన పోలవరం ఆ కుడి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకు సంబంధించినటువంటి ప్రాంతం వద్ద ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడే ఈ పోలవరం ప్రాజెక్టు ఏదో ఆంధ్రుల జీవనాడి అలాగే బహుళార్థక ప్రాజెక్టుగా ఎంతో పేరుగాంచింది. ఈ యొక్క ప్రాజెక్టు ఎన్నో దశాబ్ద కాలం నాటి కళలు అయితే నెరవేరబోయే దిశగా అదే అడుగులు వేస్తున్నప్పటికీ కానీ ఆటంకాల మధ్య అయితే ఈ పోలవరం వివాదాల మధ్య అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలుగా ఈ యొక్క కేంద్ర ప్రాజెక్టుగా దీన్ని అయితే గుర్తించింది. జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో పనులైతే నత్తనడంగా సాగుతున్నటువంటి పరిస్థితి. నాయకులు మారుతున్నప్పటికీ కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు, సరిగా పూర్తిగా పనులు చేయడం అంటూ రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నాయి. కానీ రాజకీయ నాయకులు అయితే మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు పూర్తి స్థాయిలో చేసుకుంటూ ఎటువంటి ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదంటున్నారు. మరో పక్కన ప్రకాష్, పోలవరంలో ఈ రోజు చంద్రబాబు పూర్తి స్కెడ్యూల్ ఏంటి? ఆయన పోలవరం చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి పయనమయ్యేంత వరకు ఆయన స్కెడ్యూల్ ఏంటి? ఎస్, మనం ప్రధానంగా షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క పోలవరం నేరుగా ఉండవల్లిలోని బయలుదేరేటువంటి 11 గంటలకి హెలికాప్టర్ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరతారు. 11:45 ఈ పోలవరం ప్రాంతం ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు వరకు అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి చేరుకున్న వెంటనే నేరుగా ఈ పోలవరం ప్రాజెక్టు పైనే చంద్రబాబు దాదాపుగా 1:30 వరకు కూడా ప్రాజెక్టు పైనే ఉంటారు. ఆ ప్రాజెక్టు పైన ఉండి అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా అధికారులను అడిగి మరీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరించి తెలుసుకునే ఒక పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ 12 గంటల నుంచి 1:30 వరకు కూడా పోలవరం ప్రాజెక్టు పైనే ఉండి ఆ యొక్క ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకునే అవకాశం అయితే క్లియర్గా ఉంది. అంటే 1:30 పాటు ఆయన దీనిపైనే ఒక మిట్ట మధ్యాహ్నం ఎండ ఉండే పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పొచ్చు. మరో పక్కన అక్కడ నుంచి అవినీతి తర్వాత అయితే చూసుకుంటే 2 గంటల వరకు అయితే అధికారులతో సమీక్ష సమావేశం ఇక్కడ ఏదో పోలవరం సంబంధించిన ఎస్టేట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంగంలో గెస్ట్ హౌస్లోకి అయితే చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ విరామం ఒక అరగంట తీసుకున్న తర్వాత మళ్ళీ 2
గంటలకైతే మళ్ళీ అధికారులతో సమీక్ష సమావేశం 3 గంటల వరకు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 గంటల తర్వాత మీడియాతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం అధికారులతో తెలుసుకున్నటువంటి మొత్తం ఇక్కడ ప్రాజెక్టు పురోగతి ఎంతవరకు జరిగింది, పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, గతంలోకి 2014కి 19కి టీడీపీ హయాంలో ఎంతవరకు పూర్తయింది, ఇప్పుడు ఎంతవరకు కూడా పనులు పురోగతి ఉందని కూడా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుపై సంచలన కామెంట్ చేసే పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే అతను గతంలో ఉన్నప్పుడు ప్రతి వారం సోమవారం అయితే పోలవరం విజిట్గా చూసుకునేవారు. ఇప్పుడు అంతా కూడా ఈరోజు సోమవారం కావడంతో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు రావడంతో మళ్ళీ ఈ ప్రతిసారి కూడా సోమవారాన్ని పోలవరం విజిట్గా పెడతారా లేదంటే నెలకు ఒకసారి పెడతారా అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రోహిత్. రాయుడు ప్రకాష్, కాసేపట్లో పోలవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతున్నారు. ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తొలి పర్యటన పోలవరమే చేపడుతున్నారు. తిరిగి సోమవారం పోలవరం పద్ధతికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించబోతున్నారు. 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు బయలుదేరతారు. 12 గంటల నుంచి 1 గంటన్నర వరకు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. 2 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 5 నిమిషాల వరకు పోలవరంపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు మీడియాతో మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రాజెక్టు దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మరి పోలవరం గురించి మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు పోలవరం పర్యటన గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? పోలవరం ప్రాజెక్టు గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వివరాలను కమెంట్ బాక్స్లో రాసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.